మియాపూర్ గురునాథ్ చెరువు కొత్త శోభ హైదరాబాద్ నవంబర్ 12, 2025 దేశంలో అతిపెద్ద రిటైల్ రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్ నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ తన ప్రధాన ఈఎస్టీ కార్యక్రమం లేక్స్ ఆఫ్ హ్యాపీనెస్ కింద 10వ చెరువు అయిన మియాపూర్ గురునాథ్ చెరువును కొత్త శోభను కలిగించారు. ఈ చెరువు పునరుద్ధరణకు విజయవంతంగా పూర్తి చేశారు, స్థానికులకు అప్పగించారు. ఈ సందర్భంగా నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ సిఇఓ దిలీప్ సేగల్ మాట్లాడుతూ, గురునాథ చెరువు బ్యూటిఫికేషన్ చేసుకోవటం, బ్యూటిఫికేషన్ చేసినాక ఇనాగ్రేషన్ చేసుకోవటం అనేది చాలా సంతోషంగా ఉంది. లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా మా మిత్రుడు శ్రేయోభిలాషి ఆనంద్ గారి డైరెక్షన్ లో నెక్సస్ మాల్ వారి సహకారం సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మురుకు కూపముల స్లడ్జ్ ని 100% క్లియర్ చేసి వాకింగ్ ట్రాక్, గ్రీనరీ, కాంక్రీట్ జంగల్ అనేది లేకుండా గ్రీనరీతో మంచి వాతావరణం, మరి ఇక్కడ 50 సంవత్సరాలుగా చూడనటువంటి వాతావరణాన్ని ఈ ప్రాంతానికి తీసుకురావడం అనేది చాలా సంతోషంగా ఉంది. మార్నింగ్ చూస్తా ఉంటే వేల మంది వాకింగ్, పక్షులు. ఇంతకు ముందు ఏంటంటే చెరువులు శేర్లింగంపల్లి కాన్సెప్ట్ 1 by 1 శుభ్రం చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇప్పటికే ఒక 30 చెరువులకి చేసుకోవటం, ఎంజాయ్ చేయటం, అందులో ప్రోగ్రెస్ లో పనులు ఉంటాం ఉంటే మిగిలిన చెరువులు అన్ని కూడా 80% రేంజ్ లో ఉన్నాయి. ఇది 100% కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిపోయిందని చెప్పి చేతులు దులుపుకోవటంలే 3 సంవత్సరాలు మెయింటైన్ చేస్తాం. ఈ ప్రాంత ప్రజలకి అవేర్నెస్ తీసుకొస్తాం. నీట్ గా ఎలా ఉండాలా, వాటర్ని ఎలా మార్చుకోవాలా, వాటర్ గ్రౌండ్ స్టోరేజ్ ఏ రకంగా చేసుకోవాలా, హార్వెస్టింగ్ విధానం ఏమిటి అనే దాని మీద కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ప్రాంతం మరి ఆనంద్ గారు బాగా అనుభవం, ఇండియా వైజ్ గా అన్ని చెరువులు చూస్తా ఉన్నారు. నదుల విషయంలో, చెరువుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి కార్యక్రమాలు చేస్తున్నటువంటి అనుభవం కలిగినటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ ఎక్కడెక్కడ అవైలబిలిటీ అన్ని ప్రాంతాలని బాగు చేయటం అనేది నా ధ్యేయంగా పెట్టుకొని మాకు చక్కటి డైరెక్షన్ ఇచ్చి మాకు పెద్ద అండగా వెనక నిలబడి మేము స్థానిక శాసనసభ్యులం అయినా, స్థానిక ప్రజలమైనా మా ప్రాంతాన్ని బాగు చేసుకోవటం మా బాధ్యత. కానీ లీగల్ ప్రాబ్లమ్స్, ఆక్యుపేషన్స్, పోలీస్ స్టేషన్స్, కోర్ట్, వీటినన్ని కూడా అధిగమించి సమన్వయం చేసుకొని పూర్తి షేపుకి తీసుకురావటం అనేది మామూలు విషయం కాదు. ఇది ఒక మంచి పరిణామం. ముఖ్యమంత్రి గారు కూడా ఈ వారం 10 రోజుల్లో ఒక చెరువును కూడా ప్రారంభించబోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికే తీసుకొద్దాం, మన ప్రోత్సహించే టీంనంతా ఇంకా ఎంకరేజ్ చేద్దాం, వాతావరణం మార్చాలనే ఉద్దేశంతో నేను కూడా ఉండే. ముఖ్యమంత్రి గారు కూడా ఎలక్షన్ కోడ్ ఉంది, 14th వరకు కౌంటింగ్ ఉంది, 15th వరకు కోడ్ ఉంది. కాబట్టి ఈ మధ్యలో చేయటం బాగుండదు. అంటే అప్పటికే మా మిత్రులు శ్రేయోభిలాషులు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవటం, ప్రోగ్రామ్ ఫిక్స్ చేయటం. ఈ ప్రోగ్రామ్ ఇది కంటిన్యూ కానిద్దాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ కి మంత్రుల్ని, ముఖ్యమంత్రి గారిని కూడా, ఎందుకంటే పటేల్ చెరువు మీ అందరికి కూడా తెలుసు, సుమారుగా 40 ఎకరాల చెరువు.